హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పక్క వాళ్ళని చూసి కొన్ని పనులు చేయడం వల్ల మనం ఏం లాస్ అవుతున్నాం అన్నదైతే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. ఈ సందర్భంగా నేనైతే ఒకటి చెప్దామనుకుంటున్నానండి. ఎవరైతే కంటిన్యూగా నా వీడియోస్ అవి చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే మాకు తెలిసిన ఒక ఇద్దరు రిలేటివ్ ఫ్యామిలీస్ అయితే ఉన్నారండి. బాగా క్లోజ్ రిలేటివ్స్ ఇద్దరు కూడా. అయితే ఏంటంటే ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ బీగా చెప్పుకుందాము. అప్పుడు మనకేంటంటే బాగా వివరంగా అర్థమవుతుంది. ఫ్యామిలీ ఏలోని వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకైతే ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళు వచ్చేసి వ్యాపారస్తులు. వాళ్ళకైతే మంచిగా ఇల్లు అది అంతా ఉంది. ఇంకా వైఫ్ కూడా ఏం చేయరు, వాళ్ళ హస్బెండ్ వ్యాపారం. అయితే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ. వాళ్ళకి ఆస్తిపాస్తులు అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇద్దరిని చదివిస్తూ వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో పెళ్ళికి వాటికి పెట్టాలి కాబట్టి కొద్దిగా గోల్డ్ అలాంటివన్నీ తీసుకుంటారు. అయితే ఇంకో ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ బి. వాళ్ళు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు వాళ్ళకి. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆయన కూడా ఒక జాబ్ హోల్డర్. ఇంకా ఈవిడ వచ్చేసి ఏమీ చేయరు, హౌస్ వైఫే, ఇంట్లోనే ఉంటారు. అయితే వీళ్ళకి ఓన్ హౌస్ అయితే ఉంది. అది కూడా ఓన్ హౌస్ కూడా లోన్ మీద అయితే కొనుక్కున్నారు. కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఎబో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళైతే మిడిల్ క్లాస్ అయినా సరే ఎబో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అయితే ఫాలో అవుతారు. ఈవిడ ఎలా అంటే మెయిన్ ఈవిడ ఉంది కదా ఆవిడ ఎలా అంటే వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఏ ఫర్నిచర్ కొనుక్కున్నా లేకపోతే ఇంకొక బట్టలు కానీ మంచి బట్టలు కానీ లేదంటే గోల్డ్ కానీ వాళ్ళు ఏం కొనుక్కున్నా చూసి వెంటనే ఈవిడ వాళ్ళకన్నా ద బెస్ట్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తుంది. దానికోసం ఈవిడ మొత్తం ఎన్ని వందల రూపాయల ఛార్జీలు అయినా సరే ఏ ఊరిలైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చూసుకొని మొత్తం అన్నీ చూసుకొని అందులో కంపేర్ చేసుకొని బట్టలైనా సరే లేదంటే ఇంకొక ఫర్నిచర్ అయినా కానీ ఏదైనా సరే కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా ది బెస్ట్ ఉండాలని చెప్పేసి అందరిలో ది బెస్ట్ ఉండాలని చెప్పేసి ఆవిడైతే అట్లా తీసుకుంటుంది. అయితే ఏంటంటే గోల్డ్ అంటే తీసుకుంటే మంచి విషయమే కదా. మనం ఎవరిని చూసుకున్నా సరే గోల్డ్ అనేది మంచిగా మనం పెట్టుబడి పెట్టేది. మనకి ఒకవేళ మనకి వద్దనుకుంటే ఒక సంవత్సరం తర్వాత అమ్మేసినా కూడా డబ్బులు వస్తుంది. మనకి ఏంటంటే వడ్డీ కన్నా కూడా ఎక్కువే వస్తుంది గోల్డ్. అట్లాగా మనం ఆలోచించుకుంటే గోల్డ్ మీద పెట్టుబడి అన్నది మంచి విషయమే. ఎవరిని చూసుకున్నా గోల్డ్ అన్నది తిరుగులేని పెట్టుబడి, గోల్డ్ మీద పెట్టేది అన్నది. అయితే తినేంటంటే చాలా చాలా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ మాత్రం తిరిగి చాలా ఎక్కువ. వాళ్ళకేంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఆడపిల్లలకి పెట్టాలని చెప్పేసి ఇంకా కొద్దిగా జ్యువెలరీ అనేది తీసుకుంటారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఒక పాపకి ఇచ్చినా కొద్దిగా ఇంకో పాపకి ఇవ్వచ్చులే అని. వీళ్ళేంటి ఈవిడికేమో ఒక ఆడపిల్లే, తర్వాత ఈవిడ ఒక్కడిది. ఇంకా ఆడపిల్లకి ఎంత కావాలో అంత బంగారం కొనుక్కొని తర్వాత ఊరుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి హౌస్ కూడా లోన్ మీద ఉంది. ఇంకా మగపిల్లోడు ఉన్నాడు, మగపిల్లోడు ఫ్యూచర్ కోసం కూడా చూసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా ఈవిడ ఏంటంటే బాగా గోల్డ్ వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి కొనుక్కోవడం అంటే ఎలా అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా, ఆ టైప్లో ఈవిడ ఇంకా వాళ్ళని చూసి ఈవిడ వాత పెట్టుకుంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. ఆ బట్టల విషయంలోనే కానీ గోల్డ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే. అయితే ఫ్యామిలీ వాళ్ళ పొజిషన్ ఏంటి, కొద్దిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళకి కొద్దిగా ఆస్తిపాస్తులు అయితే ఉన్నాయి. ఆస్తిపాస్తుల నుంచి వచ్చే కొద్దిగా ఇన్కమ్ కూడా ఉంది. వీళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళకి ఈ హౌస్ అన్నది ఏదైతే కొనుక్కున్నారో అది లోన్ మీద ఉంది. వీళ్ళకి ఈ హౌస్ తప్ప ఇంకా ఏ విధమైన ఆస్తులు అయితే లేవు. అంటే వాళ్ళకి ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏదీ లేదు. కానీ లగ్జరీస్కి కానీ దేనికి మాత్రం వాళ్ళు లోటు అయితే చేయరు. అయితే మనము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా మనము ఒక ట్రాప్లో పడిపోయినట్టు, పక్కన వాళ్ళు మనకి ఏం చెప్పరు కానీ మనం ఒక ట్రాప్లో పడినట్టు వాళ్ళని చూసి మనం చేయడం మొదలు పెడతాం. అలాంటివి చేయకుండా మనం ఫస్ట్
లైఫ్లో డెవలప్ అవ్వాలి అని చెప్పి మనం ఫిక్స్ అవ్వాలి. మనం ఎక్కడున్నామో అంతకన్నా కొద్దిగా ముందుకెళ్ళాలి, ఎంతో కొంత ముందుకెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి దానికోసం ప్రయత్నం అయితే చేయాలి. ముందు ముఖ్యంగా మనం ఏం మానేయాలంటే కంపేర్ చేసుకోవడం అయితే మానేయాలి. ఆ కంపేర్ చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనకి ఏది అవసరం అవుతుంది, ఏది అవసరం కాదు అని చెప్పి ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళకి ఉంది అని మనం కొనుక్కోవడం మొదలు పెడతాం. ఆ కంపారిజన్ మానేసి మన లైఫ్ ఏంటి, మనం ఎక్కడున్నాం అది మాత్రమే ఆలోచించుకొని మనకు ఏది అవసరమైతే అది కొనుక్కోవడం, అవసరం లేని కొనుక్కోకుండా ఉండడం, అలాంటివి మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ దానికోసం మనం మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఫ్యూచర్లో మన లైఫ్ యాంబిషన్ ఏంటి, ఫ్యూచర్లో మనం ఏది కొనుక్కోవాలనుకుంటున్నాం, మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం, దాన్ని ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని దానికోసం ఒక ప్లాన్ అన్నది క్రియేట్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి. అంతేగాని ఇంకొకరు ఏదో కొనుక్కుంటున్నారు కదా మనం కొనుక్కుందాము, వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేకపోతే ఎట్లాగా అని చెప్పి అలాంటి విషయాలకి పంతాలకి పట్టింపులకి పోయి అట్రాక్ట్ అయిపోయి మనకి అవసరం లేని వస్తువులు కొనుక్కోవడం అలాంటివి కూడా మనము తగ్గించుకొని మన పొజిషన్ ఏంటి అదంతా చూసుకొని మనం మ్యాక్సిమం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం మీద ఒక కాన్సన్ట్రేషన్ అయితే చేద్దాం. మనకి లేకపోతే వాళ్ళకి ఉంది మనకి లేదు అనుకొని కంపేర్ చేసుకొని దానికోసం బాధపడడం కంటే మనకి ఏం కావాలి అవి మాత్రం కొనుక్కొని అందులోనే సంతోషాన్ని వెతుక్కొని మన పొజిషన్ని మనం ముందుకు తీసుకువెళ్ళే దిశలో నడుస్తూ ఇంకోటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మన ఏదైతే మన ఒక సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ని కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటూ, అంటే గోల్డ్ మీద కొద్దిగా సేవింగ్స్, తర్వాత ఇంకొక ఎఫ్డీస్ మీద కొద్దిగా సేవింగ్స్, అలాగా సేవింగ్స్ చేసుకుంటూ మనకి ఏదైతే హౌస్ లోన్స్ అలాంటి లోన్స్ ఉన్నాయో వాటిని మనం మనకు తెలియకుండా చాలా వడ్డీలు అవి కడతా ఉంటాం కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ లైఫ్లో డెవలప్ అవ్వడం మీద మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టుకొని మనం లైఫ్లో ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఏంటంటే 50s 60s ప్లస్కి వచ్చేసరికి మనం కష్టపడలేం కాబట్టి అప్పుడు మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా రావాలి అలాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేసుకుందాం. అంతేగాని మనము మన లైఫ్ని వదిలేసి ఇంకో లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే అస్సలు చేయొద్దు. అదండి, మనము ఇంకొకల లైఫ్ చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ మనం అనుసరించడం వల్ల మనకు తెలియకుండా మనము ఏం లాస్ అవుతున్నాం అన్నది ఈ ఆవిడ వాళ్ళని చూసి వాళ్ళలాగా కొన్ని వాళ్ళ చేసి అవన్నీ చేసుకుంటుంది. కానీ ఆవిడకి ఏముంది, ఆవిడ హౌస్ లోన్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేది ఏమీ లేదు, అవన్నీ లేవు. సో అందుకనే మనదేదో మనం చూసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.